ఈశ్వరాణం వచః సత్యం తదైవాచరితం క్వచిత్ తేషాం యత్స్వవచో యుక్తం బుద్ధిమాస్తస్త్వమాచరేత్. ఈశ్వరులకు వారి వాక్కులు సర్వదా సత్యములయ్యుండును. ఆ వాక్కులకు అనురూపముగా నుండి వారి కర్మాచరణము ఆదర్శనీయముగా నుండును. కనుక బుద్ధిమంతుడు తప్పక వారి ఆదేశ పాలనము కావించవలెను. ఇక్కడ పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామిని అడగడం జరిగింది. ఏమని అంటే, భగవంతుడు ఈ గోపికా స్త్రీలతోటి రాసనృత్యం చేయడం, వారు పరస్త్రీలు కదా, వారితోటి నృత్యం చేయడం అన్నటువంటిది, వాళ్ళని స్పృశించడం అన్నటువంటిది, అది ఆధ్యాత్మిక దృష్టితో మనం చూసినట్లయితే అది తప్పుగా అవగతమవుతుంది. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలా అని చెప్పి సుఖదేవ్ గోస్వామిని పరీక్షిత్ మహారాజు అడిగారు అన్నమాట. అయితే దానికి సుఖదేవ్ గోస్వాముల వారు ఏం చెప్తున్నారు అంటే, ఆయన మొట్టమొదటి ఉదాహరణ ఇచ్చింది రుద్రుడి గురించి ఇచ్చారు, శివుడి గురించి. కొంతమంది శివుడు మత్తుని సేవించాడు అని చెప్పి మనం కూడా సేవించవచ్చు కదా అని చెప్పి అనుకుంటారు. మత్తునే కాదు, ఆలాహలాన్ని కూడా సేవించాడు, దాన్ని కూడా మీరు స్వీకరించగలరు. అంటే కొంతమంది గొప్ప వ్యక్తులు కొన్ని కార్యాలు చేస్తారు, దాని వెనకాల ఏదో పరమార్థం ఉంటుంది. ఆ పరమార్థాన్ని అర్థం చేసుకోకుండా మనం అనుకరించడానికి ప్రయత్నిస్తే మనం ఏమవుతాం, కష్టాల్లో చిక్కుకుంటాం అన్నమాట. సో అందుకని భగవంతుడు గిరిగోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు, మరి అది కూడా ప్రయత్నం చేయి ఎత్తడానికి. సో మొట్టమొదట మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మొన్నటి నేను చెప్పినట్టుగా రాసనృత్యం జరిగినప్పుడు భగవంతుని వయసు 7 సంవత్సరాలు, జస్ట్ 7 years. గిరిగోవర్ధన పర్వతాన్ని ఆయన ఎత్తిన తర్వాత ఈ రాసనృత్యం అన్నటువంటిది జరుగుతుందన్నమాట. మరి అది భక్తులకు భగవంతునికి మధ్య జరిగినటువంటి ఒక నృత్యం. ఇప్పుడు ఎవరన్నా 7 సంవత్సరాల పిల్లవాడు ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆంటీస్ తోటి ఆడుకుంటాడు, దాన్ని మనం తప్పుగా భావించేదానికి అవుతుంది. అది చిన్న వయసులో ఏదో బాల్యోచితంగా ఆడడం జరుగుతుంది. ఇంకోటి కూడా మనం గమనించాల్సినటువంటిది, మొన్న మనం చర్చించాము, భగవంతుడు ఆయన ఈ సృష్టిని సృష్టించినటువంటి ఒకే ఒక పురుషుడు ఆయన. మనందరం కూడా ప్రకృతి, మనందరం ప్రకృతి అంటే స్త్రీ. పురుషుని ద్వారా అనుభవింపబడేటువంటిది స్త్రీ అన్నమాట, ప్రకృతి. మనం ఈ భౌతిక జగత్తులో పురుష రూపాలు పొంది ఉన్నాం, కానీ నిజానికి సర్వజీవులు కూడా ప్రకృతి స్త్రీతో పోల్చబడుతూ ఉన్నారు. సో దీనికి పోలాండ్లో ఒక విషయం జరిగిందనమాట. అక్కడ ఇస్కాన్ ప్రచారం ఉధృతంగా జరుగుతూ ఉంటే కొంతమంది అసూయాపరులు కోర్టులో కేసేశారు. ఏమని అంటే, వాళ్ళ దేవుడు స్త్రీలోలుడు, అటువంటి దేవుణ్ణి వీళ్ళు పూజిస్తూ ఉన్నారు, అందువల్ల ఈ యొక్క సంస్థను ఈ దేశంలో బ్యాన్ చేయాలా అని చెప్పి కోర్టులో కేసేశారు. అప్పుడు మన భక్తులు ఏం చేశారంటే, ఇప్పుడు భాగవతం ఇవన్నీ కూడా అక్కడ లాయర్లకు తెలియదు కదా, అందుకని మేమే వాదించుకుంటా ఉన్నాం. ఇంకా ఆయనకు భాగవతం అంతా నేర్పించి అవగతం చేసి కోర్టులో కేసు వాదించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో మేమే వాదించుకుంటామని భక్తుడు అక్కడ ఉన్నటువంటి చర్చిల్లో ఉన్నటువంటి నన్స్ ఉంటారు కదా, నన్స్ అంటే వాళ్ళు యేసుని తన
భర్తగా భావించి బ్రహ్మచర్యం, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఇంకా వివాహం చేసుకోరు అనమాట, బ్రహ్మచారిలాగా. అయితే ఆయనే భర్తగా భావించి వాళ్ళు ఆ వ్రతం ఒకటి పాటిస్తారు అనమాట. వాళ్ళని నన్స్ అంటారు. వాళ్ళని పిలిచారు. వాళ్ళని మేము క్రాస్ ఎగ్జామిన్ చేయాలా, వాళ్ళని కొంచెం పిలవండి అన్నారు. మీరు ఈ వ్రతాన్ని స్వీకరించేటప్పుడు ఏ రకమైనటువంటి ప్రతిజ్ఞ చేస్తారు అని అడిగారు. అడిగితే మేము యేసు ప్రభువు మా భర్తగా స్వీకరించి మేము ఇంకా వివాహం చేసుకోకుండా ఆయన సేవలో మేము మమ్మల్ని కైంకర్యం చేసుకుంటామని చెప్పారు. మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు ప్రపంచవ్యాప్తంగా? ఈ దేశంలో అన్నారు. ఈ దేశంలో కొన్ని వేలకు పైగా ఉంటారు అన్నారు. మరి ప్రపంచం అంతా కొన్ని లక్షల మంది ఉంటారు అన్నారు. మరి ఇంతమందిని జీసస్ పెళ్లి చేసుకున్నప్పుడు 16,000 మందితోటి వివాహం కృష్ణుడు చేసుకుంటే తప్పేంటి అన్నారు. అంటే వాళ్ళు అన్నారు, ఇది భక్తునికి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి బంధం అన్నారు. సో అది కూడా అదే, భక్తునికి భగవంతునికి మధ్య ఉన్న బంధం. అది కూడా భక్తునికి భగవంతునికి మధ్య ఉన్న బంధమే. సో ఇట్లాగా భగవంతుడు ఆధ్యాత్మిక వేదాలు చెప్తాయి, ఉపనిషత్తులు చెప్తాయి, పురాణాలు చెప్తాయి, ఆధ్యాత్మిక జగత్తులో కామం అన్నదే ఉండదు అని చెప్పడం జరుగుతుంది. అది కేవలం ఈ భౌతిక జగత్తులో ప్రతి సృష్టి జరగాల కాబట్టి ఆ ప్రక్రియను ఇక్కడ ఉంచారు. ఆధ్యాత్మిక జగత్తులో అది ఉండదు అని చెప్పి శాస్త్రాలు చెప్పడం జరుగుతుంది. సో భగవంతుడు ప్రత్యేకించి జీవునికి రకరకాలైనటువంటి రసాలు అనుభవించాలని చెప్పి ఉంటుంది అనమాట. దాంట్లో ఒకటేంటి అంటే దాస్య రసం, దాసుల్లాగా ఉండాలనిపిస్తుంది. అది ఉదాహరణ మనం చూసుకుంటే హనుమంతుల వారు, ఆయన ఒక దాసుల్లాగా ఉన్నారు. కొందరికి భగవంతునితోటి సాఖ్యరసం, స్నేహితుల్లాగా ఉండాలనిపిస్తుంది. అది అర్జునుడు, బృందావనంలో గోపబాలురు, వీళ్ళందరిది కూడా సాఖ్యరసం అంటే ఫ్రెండ్లీ ఇదనమాట. అది ఎంత స్థాయి స్నేహపూర్వకమైనటువంటి భావన అంటే కృష్ణుడు ఆ గోపబాలురు ఒంగుళ్ళు దూకుళ్ళు ఆడుకునేవాడు. భగవంతుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆయన వంగి నిలబడుకుంటే ఈ గోపాలురు వచ్చి ఆయన మీద దూకేవాళ్ళు అన్నమాట. ఒక్కోసారి ఒకరినొకరు ఎత్తుకొని నడిచేటువంటి లీల చేసేవాళ్ళు ఆ ప్రలంబాసురుడు. అప్పుడు ఈ యొక్క గోపాలుని కృష్ణుడు ఎత్తుకొని నడిచేటువంటి వాడు. ఒకసారి సాయం సంధ్య వేళలో కృష్ణుడు దొంగ పడితే గోపాలుడితో చెప్తాడు, చీకటి పడిన తర్వాత ఆలస్యంగా వెళ్తే అమ్మ యశోదమ్మ కోపం వస్తుంది, దొంగ రేపు పెడతాను అంటాడు. అంటే ఆ గోపాలు అంటారు, ఏదో అప్పు రేపిస్తాను అన్నట్టుగా దొంగ రేపు పెడతానంటావేంటి, కుదరదు, ఈరోజే దొంగ పెట్టాలా అంటే, అరే లేదు లేదు రేపు పెడతాను అంటే ఖచ్చితంగా ఒప్పుకోవు, ఈరోజే దొంగ పెట్టి వెళ్ళాలా. అప్పుడు కృష్ణుడు వాళ్ళలో కొంచెం సీరియస్నెస్ పెంచడానికి, తన యొక్క విషయం తెలియడానికి, నేనేమన్నా మీలాగా సామాన్యమైనటువంటి బాలుడు అనుకున్నారా, నేను నంద మహారాజు యొక్క కుమారుణ్ణి అని. వాళ్ళందరూ కూడా అబ్బబ్బబ్బబ్బబ్బా, దొంగ పెట్టాలని వచ్చేసరికి మహారాజు కుమారుడు అది ఇది చెప్తున్నా, మాకు అయింది తెలీదయా, దొంగ పెట్టేళ్ళు. మళ్ళా కృష్ణుడు అంటాడు, గర్గముని ఏం చెప్పారో మర్చిపోయారా, నాకు నామకరణం చేసేటప్పుడే గర్గముని సాక్షాత్తు నేను నారాయణుడు అని చెప్పాడు. అబ్బో చూడండిరా, దొంగ పెట్టాల్సి వచ్చేసరికి ఏదో రాకుమారుడంట, తర్వాత నారాయణుడంట, ఈ కథలన్నీ మాకొద్దు కానీ దొంగ పెట్టేళ్ళవయ్యా. అంటే ఆ గోపబాలుడికి ఏంటి అంటే కృష్ణుడు ఇంకా వేరే ఏ రూపంలో కూడా వాళ్ళు కృష్ణుడిని ఊహించుకోలేరు, అంగీకరించలేరు. వాళ్ళకేంటి అంటే కృష్ణుడు వాళ్ళ స్నేహితుడు అంతే. ఉద్ధవుడు యశోదమ్మ దగ్గరకు వచ్చి చెప్తాడనమాట, కృష్ణుడు మీ ఒక్కరి వాడే అని చెప్పి ఏడుస్తూ కూర్చున్నారేంటమ్మా, కృష్ణుడు ఎవరు, అందరికీ ప్రభువు, నారాయణుడు, అది ఇది అని చెప్పేదో ఫిలాసఫీ చెప్పబోతాడు ఉద్ధవుడు. అప్పుడు యశోదమ్మ ఏమంటుందంటే, ఏ ఉద్ధవా చూడు, నోర్మయ్యి, నారాయణుడు గీరాయణుడు ఇవన్నీ మీకేమో, నాకు నా కృష్ణుడు నా గోపాలుడు నా కుమారుడు అంతే. అంటే
భగవంతుడు ఏంటి అంటే ఏ భావనలో ఆయన్ని కొలవాలనుకుంటామో ఆ భావనలో ఆయన వ్యక్తమవుతాడు. ఏ భావనలో కొలవాలనుకుంటామో ఆ భావనలో వ్యక్తమవుతాడు. విష్ణు ఆరాధనకి కృష్ణ ఆరాధనకి ఉన్నటువంటి వ్యత్యాసం అది. విష్ణు ఆరాధన కేవలము ఐశ్వర్య భావన, అంటే ఒక యజమాని ఒక సేవకుడులాగా మీరు విష్ణువుని సేవించుకోవచ్చు. చాలా మంది అంటారు విష్ణువు కృష్ణుడు ఒకటే కదా, కానీ ఇస్కాన్ వాళ్ళు ఏంటి కృష్ణ కృష్ణ అని చెప్పి అంటూ ఉంటారు, ఎల్లవాళ్ళలా కృష్ణునే సేవిస్తూ ఉంటారు. సో కృష్ణతత్వంలో ఉన్నదానికి విష్ణుతత్వంలో ఉన్నదానికి వ్యత్యాసం ఏంటి అంటే విష్ణువు ఒక యజమానిలాగా ఉంటాడు. ఆయన దగ్గర మీరు వెళ్ళి విష్ణువు గారు మనం ఒంగుళ్ళు దూకుళ్ళు ఆడదాం అంటే చక్రం కట్ చేసేస్తుంది. ఆయన చక్రం గర్వం తిరుగుతూ ఉంటుంది, శంకు చక్ర గదా పద్మాలతోటి చాలా గంభీరంగా. ప్రభుపాదుల వారు మనందరికీ అర్థమయ్యే రీతిలో ఆయన చెప్తారనమాట. విష్ణువు కోర్టులో జడ్జి లాగా అనమాట. కోర్టులో జడ్జి చాలా గంభీరంగా ఉంటాడు. ప్రధానమంత్రి కూడా కోర్టుకు వెళ్లాల్సి ఉంటే జడ్జి గారు వస్తే ఆయన కూడా లేచి నిలబడాలి. జడ్జి ఆయన యొక్క స్థాయి అదనమాట. అదే జడ్జి ఇంట్లోకి వస్తే ఒక భార్యకు భర్త, ఒక పిల్లవాడికి తండ్రి, ఒక మనవడికి తాత, ఇంకొక ఆయనకి మామ. సో ఇంట్లో రకరకాల రిలేషన్షిప్స్. అదే జడ్జి కోర్టులో జడ్జి మాత్రమే చాలా గంభీరంగా ఉంటుంది. సో విష్ణువు జడ్జిలాగా, కృష్ణుడు ఇంట్లో జడ్జిలాగా. ఏ రసం కావాలంటే, ఏ భక్తి కావాలంటే, ఏ భావన కావాలంటే ఆ భావనతో ఆయనతో మనం భక్తి చేయొచ్చు. సో ఈ బృందావనంలో ఉన్నటువంటి గోపికలు ఆయన్ని ఒక ప్రియుడిగా కోరుకున్నారన్నమాట. అందుకని వాళ్ళ యొక్క కోరిక తీర్చడానికి ఆయన ప్రియుడిలాగా. అందుకనే దానికి ముందు, ఈ రాసనృత్యానికి ముందు లీల ఏంటి? కృష్ణుడు గోపికల దగ్గర నుంచి అదృశ్యమవడం, వాళ్ళ అహంకారాన్ని తొలగించడం. అక్కడ మనకు అసలు సందేశం వచ్చేస్తా ఉంది. కృష్ణుడికి బాహ్యం నుంచి పొందేదంటూ ఏమీ లేదు మనలాగా. ఇక్కడ మనకేంటి అంటే ఒక స్త్రీ పురుషుడి నుంచి, పురుషుడు స్త్రీ నుంచి ఏదో ఆనందాన్ని కోరుకుంటాం, కానీ కృష్ణుడికి అది అవసరం లేదు. ఆ ముందు అధ్యాయంలో ఏం చూసాం మనం? కృష్ణుడు గోపికలందరితో ఉన్నాడు. ఉంటే వాళ్ళేమన్నారు, ఓహో ఇంత అందమైన స్త్రీలం మనం, మన సాంగత్యం కృష్ణుడికి లభించిందంటే కృష్ణుడు చాలా అదృష్టవంతుడు అన్న భావన వాళ్ళలో కలిగింది. కృష్ణుడు మనకు లభించాడంటే మన అదృష్టం అది, కానీ మనం ఆయనకు లభించామంటే ఏం లేదు. కృష్ణుని దర్శనం చేయడానికి మనం రావాలి, కానీ మన దర్శనం కృష్ణుడికి ఇవ్వడానికి రాకూడదు. మన దర్శనం ఏముంది, ఇంట్లో వాళ్ళే చూడలేకుండా ఉన్నారు, ఈడు ఎప్పుడు బయటకు వెళ్తాడా అని చెప్పున్నారు. మన దర్శనం ఏముంది, ఆయనకి చూపించడం, ఆయన దర్శనం మనం చేయాలి. ఎప్పుడైతే వాళ్ళలో ఆ భావన కలిగిందో కృష్ణుడు అదృశ్యం అయిపోయాడు. అప్పుడు వెతుకుతూ వెతుకుతూ వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే 2 పాదాల గుర్తులు కనిపించాయి. అది ఎవరిదని చూస్తే ఒకటి కృష్ణుడిది, ఒకటి శ్రీమతి రాధారాణిది. కొంత దూరం వెళ్ళిన తర్వాత రాధారాణి కూడా కూర్చొని విలపిస్తూ ఉంది. ఏమి అంటే ఆమెలో కలిగిన భావన, ఈ గోపికా స్త్రీలందరిలోకి కూడా నేను శ్రేష్ఠురాలిని, నా సాంగత్యం కృష్ణుడికి లభించిందంటే కృష్ణుడు అదృశ్యం, కృష్ణుడు అక్కడ కూడా అదృశ్యమైపోయాడు. ఆ భావన కలిగి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఎనలేని కరుణతోటి మనకు అవకాశం ఇస్తున్నాడు సేవించుకునేదానికి. మనలో అహంకారం వచ్చింది అంటే ఆ సేవ పోగొట్టుకుంటాం. మనలో అహంకారం వచ్చిందంటే ఆ సేవ పోగొట్టుకుంటాం. సో శ్రీమతి రాధారాణి దగ్గర నుంచి కూడా అదృశ్యమైపోయాడు కృష్ణుడు. ఆమె కూడా విలపిస్తూ ఉంది. ప్రభుపాదుల వారు ఒక ఉపన్యాసంలో చెప్తారనమాట. ఏమని చెప్తారంటే, జీవులందరూ కూడా దుఃఖాన్ని అనుభూతి చెందుతారు ఈ భౌతిక జగత్తులో. వాళ్ళ దుఃఖానికి కారణం రకరకాలుగా అనుకుంటారు. ఒక ఆయన అనుకుంటాడు, నాకు అందం లేదు అందుకని నేను దుఃఖంగా ఉన్నాను అనుకుంటాడు. ఇంకొక ఆయన అనుకుంటాడు, నేను పదవి లేదు అందువల్ల నేను దుఃఖంగా ఉన్నాను. ఇంకొక ఆయన నాకు ధనం లేదు అందుకని దుఃఖంగా ఉన్నాను. ఇంకొక ఆయన అనుకుంటాడు, నాకు పరివారం లేరు అందుకని నేను దుఃఖంగా ఉన్నాను. ఒక్కొక్కరు వాళ్ళ దుఃఖానికి కారణం ఏదేదో అనుకుంటారు. అసలు దుఃఖానికి కారణం ఏంటి అంటే ఆ ఆనంద సాగరుడైన భగవంతుడు మనకు లేడు, అందువల్ల దుఃఖాన్ని మనం అనుభూతి చెందుతూ ఉన్నాం. ఆ ఆనంద సాగర్ ఎప్పుడైతే ఆ గోపికల దగ్గర నుంచి కృష్ణుడు అదృశ్యమయ్యాడో వాళ్ళందరూ విలపిస్తున్నారు. శూన్యాయితం జగత్ సర్వం
గోవింద విరహేననే. గోవిందుడు లేకపోతే జగత్తంతా కూడా శూన్యాయితం, శూన్యమైపోయింది. వాళ్ళందరూ కూడా దుఃఖం దుఃఖం దుఃఖం. వెతుక్కుంటూ వెళ్తుంటే ఒక పాదం గుర్తు కనిపించింది. ఎవరిదయ్యా అది అంటే దేవదేవుడు. అనుసరించుకొని వెళ్తే ఒక చెట్టు కింద త్రిభంగి రూపంలో మురళిని వాయిస్తూ శ్యామసుందరుడు ఉన్నాడు. వాళ్ళందరూ శరణాగతి పొందారు, క్షమించమని వేడుకున్నారు. అప్పుడు భగవంతుడు చెప్పాడు, ఏ గొప్ప స్త్రీలారా, ఆనందం బాహ్యం నుంచి నేను పొందేదేమీ లేదు. నేను ఆత్మారాముని, నాలోనే ఆనందం ఉంది. బాహ్యం నుంచి నేను పొందేది లేదు. కరుణతోటి మీకు నేను సాంగత్యాన్ని ఇస్తూ ఉన్నాను, అంతేకాని మీ నుంచి నేను పొందేదేమీ లేదు. ఏ జీవి నుంచి భగవంతుడు పొందేదేమీ లేదు. అప్పుడు ప్రభుపాదులు వారు చెప్తారు. ప్రభుపాదులు అని ఒక శిష్యుడు అడుగుతాడు, గురువుగారు మీరు చెప్పింది కరెక్టే, అట్టయితే మనం ఎందుకు భగవంతునికి సేవ చేయాలా? భగవంతునికి మనం ఎందుకు సేవ చేయాలా? ఈ పూర్ణ శరీరానికి చెయ్యి అంటుకొని ఉంటే దీనికో వాల్యూ ఉంది. ఇది విడిపోయి పడిపోయింది అనుకోండి, చెయ్యి ఏమన్నా ఫంక్షనింగ్ ఉంటుందా? సో అందుకోసం మనం ఆ పూర్ణ పురుషోత్తముతోటి ఆయన అంశ అయినటువంటి మనం అంటి పెట్టుకుని ఉండాలి. విడిపోతే విలువ లేదు, ఈ జీవుడికి విలువ లేదు. అందుకని ఇప్పుడు కూడా ఆయనతో బంధం ఏర్పరచుకొని ఉండాలి. దాన్నే యోగా అంటారు. యోగా అంటే కళ్ళు మూసుకొని నిద్రపోవడం కాదు. యోగా అంటే కూడిక ప్లస్ కూడిక, జీవాత్మ పరమాత్మతో సంబంధం కలిగి ఉండడం. దీన్ని యోగం అంటారు. సో ఒక్కొక్క భక్తుడు తన యొక్క భావనలో భగవంతుణ్ణి కొలుచుకోవాలా అనుకుంటే ఆ అవకాశాన్ని భగవంతుడు ఆ జీవునికి ఇస్తాడు. అంతేగాని దాని మధ్య కామం అనేది లేదు, దాని మధ్య ఉండేది ప్రేమ. భగవంతుడు భక్తుల మధ్యలో ఉండేటువంటి బాంధవ్యం ప్రేమ బాంధవ్యం. అది ప్రేమ అంటే ప్రతిఫలాన్ని ఆశించనటువంటిది. నో ఎక్స్పెక్టేషన్స్. నాకు అది కావాలా, నాకు ఇది కావాలా అనేటువంటి కోరికలేమీ ఉండవు. నిజమైన భక్తునికి భగవంతునికి మధ్య ఉన్నటువంటి బాంధవ్యంలో ఏ కోరికలు ఉండవు. అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మ అనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమం. అన్యాభిలాషిత, ఏం కోరిక లేదు. జన్మ జన్మలకు మీ పాదపద్మముల సేవ ఉంటే అంతకన్నా నాకేం కావాలి? ఇంకేముంది? అంతకన్నా నాకేమొద్దు. ఉడిపిలో కృష్ణుడు బలరాముడు ఉన్నారు, కృష్ణ బలరామ. మరి వాళ్ళు ఎట్లా ఆ విగ్రహాలు రూపం దాల్చాయి అంటే దేవకీదేవి ద్వారకలో అడుగుతూ ఉందన్నమాట. ఏమని అంటే, జన్మనిచ్చాను కానీ నిజంగా వాత్సల్య రసాన్ని నేను అనుభూతి చెందలేదయ్యా. భగవంతుడి లీలలన్నిటిలోకి మధురమైనటువంటి లీలలు ఏమని చెప్తారు అంటే అవి బృందావనంలో ఉన్నటువంటి బాల్య లీలలు అన్నమాట. బాలం ముకుందం, బాలముకుందుని యొక్క ఆ బాల్య లీలలు అద్భుతమైనటువంటి లీలలు అన్నమాట. మనం కూడా చిన్నపిల్లని చూడంగానే వాడు ఎవరైనా కానీ వాడిని చిచ్చి బుజ్జి అంటాం. అదే వాడు పెరిగిన తర్వాత ఎవరన్నా అంటారు, పెరిగిన తర్వాత ఎవడన్నా పెద్దోడు ఉంటే చిచ్చి బుజ్జి అంటారా అన్నారు. ఎందువల్ల అంటే చిన్నపిల్లలు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వాడెవడైనా కానీ వాడి చేష్టలు ఆకర్షణీయంగా. ఒక సామాన్యమైనటువంటి చిన్న పిల్లవాడే ఆకర్షణీయంగా ఉన్నాడు అంటే ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు బాలకృష్ణునిగా వచ్చాడంటే మరి ఎంత ఆకర్షణీయంగా ఉండి ఉంటాడు, ఎంత అద్భుతమైన లీలలై ఉంటాయి ఆయనవి. ఆయన రూపం బాలకృష్ణునిగా ఎంత అద్భుతంగా ఉండింది అంటే నంద మహారాజు మథుర నుంచి కృష్ణుణ్ణి తీసుకుని వెళ్తూ ఉంటే వర్షించిందంట, వర్షం పడిందంట.
మరి ఎందుకు వర్షం పడింది అంటే ఆచార్యులు వర్ణిస్తారు, ఆ బాలకృష్ణుని యొక్క రూపాన్ని చూసి మేఘములు కరిగిపోయాయంట. ఆ రూపాన్ని చూసి మేఘములు కరిగిపోయాయంట, కరిగిపోయి వర్షించాయంట. కృష్ణుడు చెప్పాడు, యమున మీకు మార్గాన్ని ఇస్తుంది. మరి పొంగుతుందంట యమున, ఈయన తీసుకుని వెళ్తూ ఉంటే. ఎందుకు పొంగుతుందయ్యా అంటే, ఆయన తీసుకెళ్లేటువంటి బుట్టలో కృష్ణుని యొక్క పాదం అట్లా బయటకు వచ్చిందంట. వచ్చుంటే యమున అనుకుంటుందంట, ఆ పాద పద్మములు అట్లా స్పృశిస్తే చాలు అని చెప్పి పొంగుతుందంట. ఒక్కసారి ఎప్పుడైతే ఆమెకి ఇంకా అందట్లేదంత పొంగుతూ ఉంటే, ఈయనేం చేశాడంటే, అందరి భావనలో తెలిసిన వాడు భగవంతుడు కదా, ఆ కాలు కొంచెం ఇంకొంచెం కిందకి పెట్టాడంట. అప్పుడు ఆ యమున అట్లా స్పృశించి శాంతించే, చాలు జన్మధన్యమైపోయింది, జన్మధన్యమైపోయింది. సో దేవకీదేవి కోరుకునిందంట, జన్మనిచ్చాను కానీ వాత్సల్య రసాన్ని అనుభవించలేదు కదా కృష్ణ, అనుభవించలేదు కదా అనిందంట. అప్పుడు కృష్ణుడు ఆయన బాల్యం నుంచి అన్ని చేసిన లీలలన్నీ కూడా దేవకీదేవి చెప్పిందంట, కష్టపడి జన్మేమో నేను ఇచ్చాను, వాత్సల్యమంతా అనుభవించింది ఆ యశోద. నీకు పాలిచ్చింది, లాలిచ్చింది, నిన్ను ఆడిచ్చింది, అన్నీ చేసిందే, మరి నా సంగతి ఏంటి కృష్ణ అని అడిగితే, అప్పుడు కృష్ణుడు బాలముకుందుని రూపంలో మారిపోయి ఆ యశోదమ్మకు ఏమేమి అనుభూతులను ఇచ్చాడో వాటన్నిటినీ కూడా దేవకీదేవికి ఇచ్చాడంట. ద్వారకలో దేవకీదేవికి ఇచ్చాడంట. అప్పుడు దేవకీదేవి అంటుందంట, ఒక్కసారితో ఈ అనుభూతి సరిపోవట్లేదయ్యా, మరి ఏంటి అంటే, అప్పుడు విశ్వకర్మను పిలిచి తన యొక్క బాల్యములో కవ్వము పట్టుకొని ఉండేటువంటి రూపాన్ని చెక్కి ఆ యొక్క విగ్రహాన్ని దేవకీదేవికి బహుమతిగా ఇచ్చి, ఈ విగ్రహాన్ని మీరు సేవించుకోవడం వల్ల నా బాల్య లీలలన్నీ ఎప్పటికప్పుడు అవగతమవుతూ ఉంటాయి, మీరు అనుభూతి చెందొచ్చు, అనుభూతి చెందొచ్చు. దేవకీదేవి అది కోరుకునిందంట. యశోదమ్మ ఏం కోరుకునిందో తెలుసా? ఏమో ఈ కృష్ణయ్య, చిన్నప్పుడు నన్ను పరిగెత్తిచ్చేసావు, ఆట పట్టించావు, ఎంత టెన్షన్లు ఇచ్చావు, అడవిలోకి వెళ్ళిపోతే ఏ రాక్షసుడు ఏం చేస్తాడో అన్నటువంటి భయంతో జీవితాన్ని గడిపాను నేను. ఎన్నెన్నో నా దగ్గర చేయించుకుని నీ వివాహం నా కంటపడకుండా చేసేసుకున్నావు కదయ్యా అనిందంట. అప్పుడు కృష్ణుడు చెప్పాడంట, అమ్మా నీ కోరిక ఖచ్చితంగా తీరుస్తానే, వకుళామాయిగా నువ్వురా, పద్మావతితో నా వివాహాన్ని నీ స్వహస్తాలతో జరిపిద్దువు అని చెప్పి యశోదమ్మకు వకుళామాయిగా వచ్చేటట్టుగా అనుగ్రహించాడండి. అనుగ్రహించాడండి అంటే ఆ భక్తుని యొక్క కోరిక యొక్క బలాన్ని బట్టి భగవంతుడు ఆయన అవగతమవుతూ ఉంటాడు. అది ఎటువంటి కోరికైనా, ఎటువంటి కోరికైనా ఆ భక్తుని యొక్క కోరిక బలం ఉండాలి దాంట్లో. ఆమె ఎంత తీవ్రంగా కోరుకునిందో, ఆ శ్రీనివాస కళ్యాణం వకుళామాయి స్వయంగా చేసింది. ఆ వకుళామాయి ఎవరు అంటే యశోదమ్మ. ఆమె కోరికను మన్నించి భగవంతుడు అవకాశం ఇచ్చాడు. మరి దేవకీదేవి యొక్క కోరికను మన్నించి ఆయన ఉడిపి క్షేత్రంలో ఉన్నటువంటి కృష్ణ మఠంలో ఉన్నటువంటి ఆ కృష్ణుని యొక్క రూపాన్ని ఆయన బహుమతిగా ఇచ్చాడు. ఆయనకు వేరే ఏం డ్యూటీ లేదు. ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి ఒక భక్తుడు అడిగాడు, ఒక్కో బ్రహ్మాండాన్ని మేనేజ్ చేయడానికి 3 కోటి దేవతలు ఉంటే ఆయనకి ఏం పని పాట లేకపోతే కృష్ణుడికి బోరు కొట్టదా అన్నాడు. కృష్ణుడికి బోరు కొట్టదా అన్నాడు. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్తారు, ఆయనకి పని పాట లేదని ఎవరయ్యా చెప్తారు మీకు? ఆయనకి చాలా పని ఉంది. ఆయన పని ఏంటి అంటే, ఎవడైతే నేను నీ శరణాగతుణ్ణి అన్నటువంటి భక్తుణ్ణి సేవించుకోవడం ఆయన యొక్క పని అంట. భక్తుణ్ణి సేవించుకోవడం, ఎప్పుడు ఆ భక్తుల యొక్క సేవలో ఉంటాడు, భక్తుల యొక్క సేవలో ఉంటాడు. రఘునాథ్ దాస్ గోస్వామి ఆయన
రాధాకొండ దగ్గర కూర్చొని నామం చేసుకుంటూ ఉన్నారు. కూర్చుంటే నామం, ఇంతకుముందు బృందావనం అరణ్యం, అది వనం, అరణ్యం. ఒక పులి వచ్చి ఆయన మింగడానికి కాసుకొని కూర్చొని ఉందంట. ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా చెప్తారు. ఒక సందర్భంలో ఇదే కృష్ణుడు రఘునందనునిగా మారి కోదండమును ఎక్కుపెట్టి విల్లంబులతో సిద్ధంగా ఉన్నాడంట. అది రఘునాథ్ దాస్ గోస్వామి దగ్గరకు వస్తే బాణం వదిలేయాలా అని చెప్పి మరి అది సేవ కదా. ఒక కాపలాదారుగా ఆయన కూర్చొని ఉన్నాడు అక్కడ తన భక్తుడిని కాపాడుకునే దానికోసం. ఇంకో సందర్భంలో ఆచార్య చెప్తారు, ఆ యొక్క పులి తోక పట్టుకొని నిలబడుకొని ఉన్నాడు. దాన్ని అది అని ముందుకు వెళ్ళాలంటే ఈయన ఎక్కడికి వెళ్తుంది, తోక పట్టేసుకొని ఉన్నాడు. మరి బృందావన వాసులందరూ కూడా ఇంద్రుడు కలత చెంది పూజలు నాకు అందట్లేదు అని చెప్పి కుంభవృష్టిని తుఫాన్ సృష్టించాడనమాట. అప్పుడేం చేశాడు, గిరిగోవర్ధన పర్వతాన్ని ఎత్తి వాళ్ళందరికీ రక్షణ కల్పించాడు. 7 రోజులు పర్వతం ఎత్తి నిలబడుకోవాలా అంటే అది ఏమన్నా చిన్న సేవ అది చెప్పండి. పర్వతం ఎత్తి, అది 80 యోజనాల విస్తీర్ణంలో ఉన్నటువంటి పెద్ద పర్వతాన్ని ఎత్తి నిలబడాలా అంటే తన భక్తులను రక్షించుకునేదానికి అదేమన్నా చిన్న సేవ? భూమిని కారణ సముద్రంలో పడేస్తే వరాహ రూపాన్ని ఎత్తి ఆ భూమిని కాపాడడానికి వచ్చాడు. అందరూ అన్నారు ఆ పంది రూపం అయినా కానీ మీరేమన్నా అనండి పర్లేదు, కానీ నేను నా డ్యూటీ నేను చేస్తాను నా భక్తుల కోసం. వరాహ అవతారాన్ని ఎత్తాడు. భక్తులను సేవించుకునే దాంట్లో అవధులు ఉండవు ఆయనకి. భక్త పరాధీన, భక్తుల ఆధీనంలో ఉన్నాడు ఆయన. భక్తుల ఆధీనంలో ఉన్నాడు. కూర్చోమంటే కూర్చుంటాడు భక్తుడు, లేయమంటే లేస్తాడు. పండరీపురంలో పుండలీకుడు తల్లిదండ్రులను సేవించుకుంటూ భగవత్ కీర్తన చేస్తూ ఉన్నాడు. ఈయనేమనుకున్నాడంటే నన్ను కీర్తిస్తున్నాడు కదా అని వచ్చేశాడు. 2 కారణాలు ఉన్నాయంట రావడానికి. ఎందువల్ల అంటే రుక్మిణీదేవి కలత చెంది అక్కడ తపస్సు చేస్తూ ఉందంట స్వామి కోసం. ఎందువల్ల అంటే ఈయన ద్వారకలో ఉన్నప్పటికీ కూడా రాధాభావనే ఎక్కువగా ఉందంట. మరి మేమందరం ఇంత కష్టపడి సేవలు చేసుకుంటూ ఉంటే రాధా అంటారని చెప్పి ఆమె అలిగి అమ్మగారింటికి వచ్చేసిందంట. మహారాష్ట్ర రుక్మిణి అమ్మగారి ఊరు. అక్కడికి వచ్చేసి తపస్సు చేస్తూ ఉందంట. ఆమెను ప్రసన్నం చేసుకునేదానికి తర్వాత ఈ పుండలీకుడు భగవంతుడిని కీర్తిస్తూ ఉన్నాడంట. కీర్తన చేస్తున్నాడు కదా, నన్ను పిలుస్తున్నాడు కదా అని వచ్చేస్తే వచ్చి నిలబడుకుంటే పుండలీకుడు చెప్పాడంట, నా తల్లిదండ్రుల సేవలో ఉన్నాను, మీ సేవకు రావాలంటే కొంత సమయం పడుతుంది, కొంచెం వెయిట్ చేయండి అన్నాడండి స్వామిని. ఎక్కడ వెయిట్ చేయమంటావు అన్నాడండి స్వామి. అక్కడేమీ సామాన్యమైనటువంటి సింపుల్ లైఫ్, చిన్న పన్న కుటీరం, సింహాసనాలు లేవు భగవంతుడు కూర్చునేదానికి. అక్కడ ఇటుకు కనిపించిందంట. ఆ ఇటుక మీద కూర్చుంటారో నిలబడుకుంటారో ఏదో చేయండి అన్నాడంట. ఆ ఇటుక మీద నిలబడ్డాడు. ఆ నిలబడ్డం కూడా ఎట్లా, ఎప్పుడన్నా ఎవరి కోసమన్నా మనం వేచి ఉన్నప్పుడు ఏంటి అంటే అట్లా నిలబడతాం. వెయిటింగ్ పోస్చర్, అది వెయిటింగ్ పోస్చర్. సో విఠలుడు ఆయన వెయిట్ చేస్తా ఇట్లా నిలబడ్డాడు. ఇటుక మీద నిలబడ్డాడు కాబట్టి ఆయనకి విఠలా అని పేరు వచ్చింది. విఠలా విఠలా పాండురంగ విఠలా, విఠలా విఠలా పాండురంగ విఠలా, విఠలా 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 విఠలా. విఠల రామంతో కొంతమందికి నిద్రపోయింది. సో విఠల 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 ఇటుక మీద నిలబడ్డాడు. కాంచీపురంలో చెప్పింది చెప్పినట్టు చేసే పెరుమాళని ఒక ఆయన ఉన్నాడు. ఆ కాంచీపురం రాజు యొక్క రాణిగారు వయసు పెరుగుతున్న ఆమె యవనంలోనే ఉండేదంట. రాజుగారేమో ఎంట్రుకలు నెరిసిపోతున్నాయి. అప్పట్లో రంగులు గింగులు ఉన్నాయో లేదో తెలియదు మనకు. అప్పట్లో గోరింటాకు పెట్టుకునేవాళ్ళంట రంగు కోసం. ఒక్కోసారి ఎర్రగా బండిపోయేది. అది ఒరే తెలుపు రంగు పోయిందంటే ఎర్ర రంగు వచ్చింది విచిత్రంగా. సో ఎర్ర రంగు
ఆయన రాణిగారిని అడిగారు, ఏంటి నేనేమో ముసలోని అయిపోతున్నా, నువ్వేమో యవనంగానే ఉంటున్నావు. చిన్నప్పుడు మా తల్లిదండ్రులు ఒక గురువు గారి దగ్గరికి తీసుకెళ్లారు, ఆయన ఆశీర్వచనం చేశారు, అందువల్ల నేను యవనంగానే ఉన్నాను. అట్టయితే ఆ గురువు గారి ఆశీర్వచనం నాకు కూడా కావాలి కదా, నీకొక్కదానికే ఉంటే ఎట్లా? ఆ ఆళ్వారి యొక్క శిష్యుడు రాజుగారి దగ్గర పనిచేసేవాడంట. ఆయనతో కబురు పెట్టారంట, రాజుగారు వచ్చి మిమ్మల్ని కలుస్తారండి స్వామి, మీ ఆశీర్వచనం కావాలంటారు. అప్పుడు ఏనన్నారు, రాజులు వీళ్ళందరూ భోగలాలసులు, అయినా ఐశ్వర్యము ఇవన్నీ నాకు కలవడం ఇష్టం లేదు అని చెప్పాడు. రెండోసారి రిక్వెస్ట్ చేశారంట, మూడోసారి రిక్వెస్ట్ చేశారంట. చేస్తే నేను కలవను. ఆయన కోపం వచ్చి, మీ గురువుగారిని కానీ కల్పించకపోతే అసలు నువ్వు రాజ్యంలో ఉండద్దు, వెళ్ళిపో, రాజ్య బహిష్కరణ నీకు అని చెప్పి శిష్యుడు అన్నాడు. శిష్యుడు ఆశ్రమంలోకి వచ్చి దిగాలుగా కూర్చొని ఉంటే గురువుగారు అడిగారు. అప్పుడప్పుడు మనం కూడా కొంతమంది ముఖాలు చూసి అడుగుతాం, ఏంటి అంటే డల్గా ఉన్నావు ఏంటి? అప్పుడు ఏం చెప్పాడు జరిగింది. చెప్తే నన్ను రాజ్యం నుంచి వెళ్ళిపోమన్నారు, ఇంకా నేను వెళ్ళిపోవాలి గురువు గారు అన్నాడు. అప్పుడు నువ్వు వెళ్ళిపోదాం అన్నారు. వాళ్ళిద్దరూ బయలుదేరారంట, పెట్టబెడ సర్దుకొని ఇంక వెళ్ళిపోదాం అని. ఈ లోపల ఆ ఆళ్వారు సేవించుకునేటువంటి స్వామి దేవాలయం నుంచి, పద మీరు లేకుండా నేనే ఉంటాను ఇక్కడ అని చెప్పి విగ్రహం కూడా బయలుదేరిందండి. ఆయన వెళ్ళిపోతాననేసరికి లక్ష్మీ అమ్మవారు కూడా, స్వామి ఇంకా మీరు లేకపోతే మీరు ఎక్కడుంటే అక్కడ నేను ఉండడం కదా, నేను కూడా బయలుదేరేస్తానని అమ్మవారు కూడా బయలుదేరేస్తారు. లక్ష్మి ఎక్కడ ఉండదో అక్కడ ఇంటిలో దీపం కూడా వెలగదంట. సో అన్ని అపశకునాలంట రాజ్యంలో. గాడిదలు అరవడం, నక్కలు అరవడం, భూమి కంపించడం, ఇవన్నీ కూడా. ఈ అనర్థాలకు కారణం ఏంటి అని చెప్పి మంత్రిని అడిగాడంట. అయ్యా మీరు ఆ శిష్యుడిని వెళ్ళిపోమన్నారు, ఆ శిష్యుడితో పాటు గురువుగారు బయలుదేరారు, గురువుగారితో పాటు భగవంతుడు బయలుదేరారు, భగవంతుడితో పాటు అమ్మవారు కూడా బయలుదేరారు, అందుకని ఈ అశుభ సూచనలు అన్నారంట. ఒరి నాయన అట్టయితే వెళ్ళొద్దని చెప్పు, ఆ శిష్యుడికి చెప్పండి, ఉండమని చెప్పి అన్నాడంట. అప్పుడు రాజుగారు పరిగెట్టుకుంటూ వచ్చి ఆ శిష్యుడు కాళ్ళ మీద పడి, క్షమించిన ఆయన నువ్వు ఉండిపో అన్నాడంట. అప్పుడు శిష్యుడు అన్నాడంట, గురువు గారు ఉండిపోమంటున్నారు, ఉండిపోదాం లేండి అన్నాడు. నువ్వు ఉంటానంటే నేను ఉంటాను రా అన్నాడంట గురువు. అప్పుడు గురువు ఉంటాననేసరికి భగవంతుడు కూడా నేను కూడా ఉంటాను మీరు ఉంటే అన్నాడంట. అమ్మవారు, స్వామి మీరు ఎక్కడుంటే అక్కడ నేను అన్నారంట. సో ఆయన బయటకు వెళ్ళి మళ్ళా వచ్చిన దానికి మొదట కుడి చేతి మీద పడుకొని ఉండేవాళ్ళంట. నేను బయటకు వెళ్ళి వచ్చాను అని చెప్పి భవిష్యత్తులో వాళ్ళకి తెలియాలని చెప్పి ఎడం చేయి మీద పడుకున్నారంట భగవంతుడు విగ్రహం. సో ఇవన్నీ కూడా అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు భక్తుల కోసం కూర్చోమంటే కూర్చుంటాడు, లేయమంటే లేస్తాడు, నడవమంటే నడుస్తాడు. ఆయన ఆ విఠలుడు ఇటుక మీద నిలబడ్డాడు. సో ఇక్కడ దేవకీదేవి అడుగుతూ ఉంది, బాల్యం నాకు మిస్ అయ్యాను. సో ఆమె కోరిక తీర్చాడు. అట్లాగే ఈ గోపికా స్త్రీలు ఆ కృష్ణుణ్ణి తమ ప్రియుడిగా భావించారు. దాన్ని ఏమన్నారు? మాధుర్య రసం అన్నారు. ఆ మాధుర్య రసాన్ని అనుభూతి చెందడం కోసం వాళ్ళు రాసనృత్యం చేశారు. అది భక్తునికి భగవంతునికి మధ్య ఉన్నటువంటి ఒక లీల. అదంతే కానీ మనం దాన్ని కామదృష్టితో చూడకూడదు. అట్టని చెప్పి మనం దాన్ని అనుకరించలేము కూడా. లాస్ట్లో ఒక విషయం చెప్తాను నేను. మనం ఎందుకు అనుకరించలేమంటే, భగవంతుడు ఈ సృష్టిలో ఉన్న సర్వజీవులు అనంత కోటి, మీరు లెక్క పెట్టగలరా జీవులు ఎన్ని ఉన్నారని? వాళ్ళందరినీ మేనేజ్ చేసే శక్తి ఆయనకుంది. నీకెక్కడుంది? నువ్వు ఆయన అనుకరిస్తే ఒక్క మేడంనే మనం కష్టంగా ఉంది మేనేజ్ చేయడం. ఎవరో ఒక వడ్రంగి ఉన్నాడంట, ఆడెళ్ళిపోయి నది చెట్టు కొడుతున్నాడంట. ఆడి గొడ్డలి నీళ్ళలో పడిపోయిందంట నదిలో. అప్పుడు కూర్చొని నాకున్నది ఒకే ఒక జీవనోపాధి గొడ్డలి, ఇది నీళ్ళలో పడిపోయిందని ఏడుస్తున్నాడంట. ఆ నదీమ తల్లి ప్రత్యక్షమైపోయి మొదట బంగారు గొడ్డలు చూపించిందంట. చూపించి ఇదేనా నీ గొడ్డలి అనిందంట. కాదమ్మా అన్నాడు. తర్వాత వెండి గొడ్డలు చూపించిందంట. ఇదేనా నీ గొడ్డలే? కాదమ్మా అన్నాడంట. చివరిగా ఆ ఇనప గొడ్డలు చూపించిందంట. ఇదేనా అంటే అవును ఇదే నాది అని. ఆమె ప్రసన్నమైపోయి 3 గొడ్డలు బహుమతిగా ఇచ్చేసిందంట. నువ్వెంత నిజాయితీ పరుడివి అని చెప్పి. ఒకరోజు ఇదే వడ్రంగి ఆయన నది దాటుతూ పోతూ ఉంటే, ఇంతకుముందు తాటి చెట్టు కాండాలు వేసేవాళ్ళు,
పెద్ద రైలింగ్ గీలింగ్ ఏమి ఉండదు, దాని మీద జాగ్రత్తగా నడిచిపోవాలి. ఈయన భార్య పడిపోయింది నీళ్ళలో, ఆయన గట్టును కూర్చొని భార్య పడిపోయిందని ఏడుస్తూ కూర్చున్నాడు అనమాట. అప్పుడు నదీమ తల్లి మళ్ళా ప్రత్యక్షమైంది. ఏంటి నాయన నీ దుఃఖానికి కారణం? నా భార్య పడిపోయిందండి నీళ్లలో అన్నాడు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే విశ్వసుందరిని తీసుకొని వచ్చింది. మొదట ఈమెనా నీ భార్య అని అడిగింది. అంటే వీడు రెండో ఆలోచన లేకుండా విశ్వసుందరే నా భార్య అని చెప్పి అనేసాడు అనమాట. అనేస్తే ఆమెకు చాలా కోపం వచ్చింది. అరే గొడ్డల విషయంలో నిజాయితీగా ఉన్నావు, స్త్రీ విషయంలో నిజాయితీ తప్పావు, దుర్మార్గుడానికి కోపగించింది. అప్పుడు ఆయన అమ్మ నిజాయితీ ఇప్పుడు కూడా ఉంది, అయితే నాదొక భయం తల్లి, ఏం లేదు, నేను విశ్వసుందరిని చూపించారు కాదు అంటాను, మళ్ళీ దేశ సుందరిని చూపిస్తారు కాదు అంటాను, అప్పుడు మా ఊరు సుందరిని ఎవరినో చూపిస్తారు కాదు అంటాను, చివరిగా మీరు ప్రసన్నమైపోయి నా భార్యను చూపిస్తారు అవును అంటాను, అప్పుడు మీరు ఆనందపడిపోయి వాళ్ళందరినీ నాకు బహుమతికి ఇస్తారు, దాని నుంచి తప్పించుకునేదానికి మొదట ఆమెను చూపిస్తే ఆమెను ఆవిడ అని చెప్పేశాను, అంతకు మించి నిజాయితీలో ఏమీ లోటు లేదమ్మా అన్నాడంట. ఆమె అప్పుడు ప్రసన్నమైపోయి సరేరా నాయన అని చెప్పి భార్యను అప్పగించింది. సో అట్లాగా ఒక్కరితోనే కష్టం ఈ ప్రపంచంలో. నేను దేవదేవుడిని అనుకరించి 16,108 ఇవన్నీ అంటే చచ్చింది గొర్రె, ఇంకంతే జీవితం. అందుకని మనం ఏంటి అంటే సుఖదేవ్ గోస్వామి ప్రభుపాదుల వారు భాషల్లో కూడా ఏం చెప్తున్నారంటే మహాత్ములు చేసినటువంటి దాన్ని మనం అనుకరించలేము, ఇమిటేట్ చేయకూడదు, అది తప్పు అని చెప్పి కూడా మనకు సందేశం ఇస్తూ ఉన్నారు. హరే కృష్ణ. ఎవరికైనా సందేహాలు ఉన్నాయి? డౌట్స్? ఆత్మ మనం చూడలేం కదండి, మరి భాషలో కూడా ఆత్మను దర్శించడం అనేటువంటి పదం దాన్ని ఎలా అర్థం చేసుకుంటాం? ఇప్పుడు గాలిని చూస్తారా మీరు? కనిపిస్తున్న గాలి, మరి గాలి ఉందా లేదా అనేది ఎట్లా మీకు అనుభూతి చెందుతుంది? స్పర్శ, అంతే కదా. అదే జీవుడు ఉన్నాడా లేడా అనే దానికి మనకు ఫీలింగ్, విల్లింగ్, థింకింగ్. ఇప్పుడు దీన్ని మనం ఎంత కొట్టినా కానీ ఇరిగిపోద్దేమో కానీ స్పందించదు, నన్ను కొట్టద్దు అది ఇది. మన వాళ్ళు ఎవరైనా వచ్చాకంటే ఏమైనా కొట్టావు రెస్పాండ్ అవుతాం. సో మనము సాధన చేస్తూ 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 పోతూ ఉంటే ఆ సాధన తీవ్రత పెరిగే కొంది మనము ఈ శరీరంతో మనల్ని పోల్చుకునేది మానేసి ఆత్మ దృష్టిని పెంపొందించుకునేదానికి అవకాశం ఉంది. ఆ సాధనలో తీవ్రత పెరిగే కొంది ఐడెంటిఫికేషన్ మారిపోద్ది. ఫాల్స్ ఈగో పోయి రియల్ ఈగో వస్తుంది. ఫాల్స్ ఈగో అంటే తప్పుడు ఐడెంటిఫికేషన్. ఏంటి ఆ తప్పుడు ఐడెంటిఫికేషను? నేను ఈ శరీరం అని చెప్పి ఈ వాహనంతో మనం పోల్చుకోవడం. సో సాధన తీవ్రంగా చేసే కొంది ఈ శరీరం నేను కాదు ఆత్మని అన్నటువంటి స్థాయికి వెళ్తాం. అదే ఆత్మదర్శనం, స్వరూప సిద్ధి అన్నారు దాన్ని. ఆత్మ నేను అని దర్శించడమే కాకుండా ఆధ్యాత్మిక జగత్తులో మన స్థాయి ఏంటి అనేది కూడా తెలుసుకుంటామంట. ఆ భక్తిలో తీవ్రత పెరిగే కొంది దాన్ని స్వరూప సిద్ధి అన్నారు, స్వరూప సిద్ధి అన్నారు. సో అది సాధన చేసుకుంటూ పోతే ఆ డిఫరెన్స్ చూడగలము. పోయే కొంది ఆత్మ గురించి మాకు తెలుసు, ఆత్మ పరిమాణం పోయేసాగి చాలా ఈ శరీరం మీద ఆత్మ జ్ఞానం అది థియరిటికల్ గా తెలుసుకోవడం ఒకటి, ప్రాక్టికల్ గా అనుభూతం చెందడం ఒకటి. సాధనలో తీవ్రత పెరుగుతూ ఉంటే ప్రాక్టికల్ గా అనుభూతి చెందుతామా? ప్రాక్టికల్ గా అనుభూతి చెందుతాం. మనకి ఇంకో సందేహం కూడా కలగచ్చు. వెంట్రుక కొన భాగంలో 10,000 వంతు ఆత్మస్వరూపం అన్నారు, మరి ఇంత పెద్ద శరీరంలో చైతన్యం అంతా నిండి ఉంది. దానికి సింపుల్ ఎగ్జాంపుల్, బస్సు డ్రైవ్ చేసేవాడు ఒక కార్నర్లో స్టీరింగ్ దగ్గర కూర్చుంటాడు, కానీ బస్సుని ఎట్లా డ్రైవ్ చేస్తాడు అంటే దేనికి తగిలించకుండా అంత పెద్ద బస్సుని తగిలించకుండా తీసుకెళ్తాడు. అంటే ఒక కార్నర్లో కూర్చొని ఉన్నా కానీ డ్రైవరు తన యొక్క చైతన్యం బస్సు యొక్క
స్వరూపం ఎంత ఉందో అంత విస్తరించి ఉంది కాబట్టి దాన్ని వేరే వాటికి తగిలించకుండా బస్సు అంత పెద్దదున్నా కానీ వాడు అంత చిన్నవాడుగా ఉన్నప్పటికి కూడా వాడి చైతన్యం అంతా వ్యాప్తి చెంది ఉంది ఆ బస్సు స్వరూపానికి తగ్గట్టుగా. అందుకని దేనికి తగిలించకుండా తీసుకెళ్తున్నాడు. అదే రకంగా ఆత్మలో అంత ఆ హృదయంలో ఆత్మ కూర్చొని ఉన్న తన యొక్క చైతన్యం శరీరం అంతా ఆవహించు.